ఇస్లాంకి ఖురాన్, క్రిస్టియానిటీకి బైబిల్, సనాతన ధర్మానికి భగవద్గీత. ఇంతే అనుకుంటున్నారు కదా? కాదు. ఈ రోజు ఈ ధర్మాన్ని సముద్రం అని ఎందుకంటారో చెప్తాను. పూర్తిగా చూడండి. చెట్టు వేర్ల నుండి స్టార్ట్ చేస్తే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అండ్ ఈ వేదాలకి మళ్ళీ ఉపవేదాలు, సబ్ కేటగిరీస్ లాగా ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ వేద, అర్థశాస్త్రం. మళ్ళీ వీటన్నిటిని అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి 6 వేదాంగాలు: శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప. మళ్ళీ ఇందులో వీటికి సబ్ కేటగిరీస్ 4 ఉపాంగాస్, ధర్మశాస్త్రాస్. అందులో స్మృతిస్ లైక్ మనుస్మృతి, పరాశర స్మృతి ఎక్సెట్రా. నెక్స్ట్ పురాణాస్. మళ్ళీ ఇందులో 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, ఇతిహాసాలు. ఇందులోనే శ్రీమద్ రామాయణము, మహాభారతము ఉంటాయి. ఈ మహాభారతంలో ఒక్క సన్నివేశంలో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిందే భగవద్గీత. అంత చిన్న పార్ట్. ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ మీమాంస అండ్ న్యాయశాస్త్ర. మళ్ళీ వీటిలో 6 ఆస్తిక దర్శనాలు అంటే ఫిలాసఫీ గురించి: న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. మళ్ళీ ఈ ఉత్తర మీమాంస కింద 3 స్క్రిప్చర్స్. అవే ప్రాష్టాంగత్రయి, ఉపనిషదులు, బ్రహ్మసూత్ర, భగవద్గీత. ఈ ఆస్తిక దర్శనాలే కాకుండా 3 నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి: బౌద్ధ, జైన, చార్వాక. ఇంకా చెట్టులో మీకు మెయిన్ గా కనిపించే భాగానికి వస్తే 6 ఆగమాస్: శత్క, శైవ, వైష్ణవ, గణాపాత్య, కౌమార, సౌర. వీటిలో నుండే మోస్ట్ ఆఫ్ ద పూజలు, పునస్కారాలు లైక్ రిచువల్స్ అన్ని వచ్చాయి. సో గీత కేవలం 1% మాత్రమే, కానీ 40 to 60% ఆఫ్ ద ఫిలాసఫీని మీరు కవర్ చేయగలుగుతారు. ఈ నాలెడ్జ్ ని విజయలక్ష్మి గారు ఫ్రమ్ నిర్వాణ అకాడమీ ఇంగ్లీష్ లో షేర్ చేశారు. బట్ నాకు మన తెలుగు వాళ్ళకి షేర్ చేయాలనిపించి మళ్ళీ చేశాను. అందరి